తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నువ్వు బాగా ఫీల్ అయ్యావా ఆది గారిది నిజంగా? చాలా ఫీల్ అయినా. అవునా? అంటే బేసిక్‌లీ ఏంటంటే ప్రతి సీజన్‌లో ఒక హైలైట్ ఎపిసోడ్ ఉంటది. అందరూ చూసేదేంటి ఆది గారు కామెడీ కోసం చూస్తారు. దివాళీ ఎపిసోడ్ కోసం. అంటే ఆ తర్వాత కూడా రీక్రియేట్ చేస్తూ ఉంటారు. మేము కూడా మాట్లాడుకున్నాం కాబట్టి అరే నేనుంటే బావుండు అని చెప్పి అప్పుడే వచ్చాను కదా బయట నుంచి. సడన్‌గా ఈ ఎపిసోడ్ ఇట్లా వచ్చారంటే ఇలా మాట్లాడారంటే తెలిసేటప్పటికి చాలా హర్ట్ అయినా అప్పుడు. ఎన్ని రోజులు ఉన్నావు డిప్రెషన్‌లో? యాక్చువల్లీ నేను ఇంకా డిప్రెషన్ అని చెప్పను గానీ అది ట్రామా నుంచి ఒకసారి ఇప్పుడు బిగ్ బాస్ గురించి మాట్లాడుతున్నాను గానీ మైండ్ అటు వెళ్ళింది అంటే అరే నాకెందుకు అయ్యింది అని చెప్పి అట్లా వెళ్ళిపోతూ ఉంటాను. అది ఇప్పుడు మళ్ళీ పోదు కదా, మళ్ళీ హౌస్ లోకి వెళ్ళి మళ్ళీ టాప్ 5 ఉన్నంత వరకు పోదు కదా నీకు. కాదు ఏవి ఏంటి అసలు నీ ఏవి కోసం అంత ఫైట్ చేసావు? చాలా చాలా రిగ్రెట్ అది నాకు. ఇప్పుడు బిగ్ బాస్ అంటే చాలా ఇష్టమైన అమ్మాయిని నేను. నా అలాంటి ఒక కామనర్ గా అసలు బిగ్ బాస్ ఛాన్స్ వస్తుందో లేదో తెలీదు. అలాంటిది వచ్చింది. 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ ఇవన్నీ పక్కన పెట్టేద్దాం. బయటికి అన్ఫేర్గా వచ్చానా ఫేర్గా వచ్చానా అదంతా కూడా పక్కన పెట్టేస్తే ఏవీ లేదురా అంటే ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నేను కూడా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి చూపించుకోవడానికి లేదా నేను చూసుకోవడానికి ఏముంటది వీడియో అనేదే కదా. అది లేదు కాబట్టి అది ఇంకా రిగ్రెట్ చాలా ట్రామా అనిపిస్తుంది ఇప్పుడు కూడా. అదే అందరికి ప్లే అయ్యాయి కదా ఏవీలు, ఎవరికో ఒకరికి మిస్ అయింది. ఐషా అనుకుంటా హెల్త్ బాగోక మధ్యలోనే మధ్యలో వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయింది. తన జర్నీ అయితే ఇంకా అద్భుతం. అసలు మధ్యలోనే ఇది అయిపోయింది. కళ్యాణ్ గెలుస్తాడు అనుకున్నావా? కళ్యాణ్ గాని తనూజ గారు గాని వీళ్ళిద్దరిలో ఒకరు గెలుస్తారని చెప్పి తెలిసిందే కదా అది. బట్ కళ్యాణ్ విన్ అవ్వాలి అనుకున్నా. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక శ్రీజ దమ్ముకి కొంచెం యాటిట్యూడ్ అనేది పెరిగింది. బిగ్ బాస్ ముందు నుంచి నాకు పొగరు అనుకుంటారా? బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చాక ఫేమ్ వచ్చేసింది కదా, మాతో మాట్లాడదు ఇంకా అలా అనుకునే ఫీలింగ్ మీ ఫ్రెండ్స్ లోనే అనుకుంటారు. అంటే అలా ఉంది. లేదు ఎవ్వరు అనుకోరు. అనుకోలేదా? మంచిగుంటున్నావా? అందరితోనే ఉంటా నేను మంచిదానే కదా. అవును నాకు తెలుసు. పొగరుందా నాకు అసలు? లేదు నాకు అనిపించలేదు, నాకు ఎప్పుడు లేదు. నీకు అనిపించలేనప్పుడు నా ఫ్రెండ్స్ అసలు. నేను నీది ఒకటి అబ్జర్వ్ చేశా, టీవీ చూస్తూ ఫోన్ నొక్కడం ఏంటది? నాకు అన్ని అన్ని సరే ఇప్పుడు టీవీ చూస్తా సరే కానీ ఏంటంటే ఫోన్ లో నేను ఏం చేస్తానో తెలుసు కదా. చాటింగ్ చేయను, మెసేజ్లు చదవను, సాటిస్ఫాక్షన్ వీడియోస్ చూస్తాను, ASMR వీడియోస్, లేదా చెస్ ఆడతాను, లేదా గేమ్స్ ఆడతాను, లేదా నవలు చదువుతా. నాకు మల్టీ టాస్కింగ్ అనమాట అలవాటు అయిపోయింది. ఇప్పుడు జాబ్ చేసేటప్పుడు ఏంటంటే వర్క్ చేస్తూ కోడింగ్ రాస్తూ పక్కన ఏదో ఒకటి చూస్తూ ఉండేదాన్ని. సో అట్లా వల్ల ఎలా అయిందంటే స్క్రీన్ అలవాటు అయింది కానీ టీవీ చూస్తూ స్క్రీన్ అలవాటు అవ్వాలి. అట్లా మల్టీ టాస్కింగ్. ఎప్పుడు చూడు నా చేతిలో ఫోన్ ఉందంటే ఏ మెసేజ్ చేయను, కాల్ చేయను కానీ ఏదో ఒకటి చేయాలి ఫోన్. ఇప్పుడు సినిమా థియేటర్కి వెళ్తావు, సినిమా చూస్తావా ఫోన్కి వెళ్తావా? సినిమా మరి వెళ్ళినాక సినిమా చూడాలి కదా, లైటింగ్ వేస్తే పక్కన కొడతారని చెప్పి మొత్తానికి భయంతో నాపుతావు కానీ లేకపోతే అప్పుడు అక్కడ కూడా ఖచ్చితంగా. అంటే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ నీకు? నేను ఎప్పుడైనా కొంచెం అబ్బా అన్కంఫర్టబుల్ సిచ్యువేషన్స్ లో ఉన్నానంటే ఫస్ట్ ఫోన్ పట్టేసుకుంటాను, ఏదో ఒకటి గెలుగుతా కానీ గెలుగుతా అనమాట. అట్లాగా ఫోన్ ఈజ్ లైక్ ఏ డిస్ట్రాక్షన్ అనమాట. సరే ఆ ప్రాబ్లమ్ మనం ఎట్లయినా డిస్ట్రాక్ట్ చేయడానికి ఫోన్ వాడతా. హౌస్ బిగ్ బాస్ హౌస్ గురించి మాట్లాడుకుందాం. హౌస్ లోకి వెళ్ళావు, నేను టాప్ 5 అని ఎక్స్పెక్ట్ చేశా. అలా ఇది ఉంటుంది బాగా ఫైట్ చేస్తుంది అని అనుకున్నా. ఎందుకు ఏమైంది అనుకుంటున్నావు? నీ నెగిటివ్స్ నువ్వే చెప్పు. ఫస్ట్లీ అందరికీ నేను నచ్చాలని రూల్ లేదు, నేను ఎప్పుడు అది యాక్సెప్ట్ చేస్తా. ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్కి వెళ్ళక ముందు కూడా చాలా ట్రోలింగ్ కమెంట్స్ అంటే నేను మాట్లాడే దాన్ని బట్టి వచ్చేది. సో నేను పెద్ద పట్టించుకోను. బిగ్ బాస్ హౌస్ ఏంటంటే వ్యాస్ట్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారు. అండ్ గట్టిగా మాట్లాడే అమ్మాయి అంటే ఎంత టెక్నాలజీ ఇట్లా అంతా డెవలప్ అయిన మోడర్న్ వరల్డ్కి వచ్చినా సరే ఎవరైనా సరే అమ్మాయి కొంచెం గట్టిగా మాట్లాడిందంటే అందరికీ నచ్చదు. ఇప్పుడు అబ్బాయి అంటే ఇప్పుడు ఎట్లా అంటారంటే హీజ్ ఎ స్టర్డ్, హీజ్ ఏ ఆల్ఫా మేల్ అంటారు. అదే అమ్మాయి సేమ్ అట్లా మాట్లాడింది అంటే ఏంద్ర అరుస్తుంది గయ్యాలి అని అంటారు. సో ఫస్ట్ 2 వీక్స్ ఏమైంది అంటే నాకు జనరల్ గానే నా వీడియోస్ చూస్తే అర్థమైతే నాకు నార్మల్ గానే ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడడం అలవాటు. అలాంటిది హౌస్ లో 15 మంది ఉన్నప్పుడు ఏదైనా ఇష్యూ కళ్ళ ముందు చూసినప్పుడు మాట్లాడుకుంటూ ఉండేదాన్ని కాదు, మాట్లాడేసేదాన్ని. అది నాకు నెగిటివ్ అవుతుందా పాజిటివ్ అవుతుందా అని పక్కన పెట్టేసి వాళ్ళ కోసం స్టాండ్ తీసుకొని ఏదో ఒకటి మాట్లాడేదాన్ని. దానివల్ల ఏమైంది అంటే అబ్బా అరుస్తుందిరా, దేనికైనా సరే మధ్యలో దూరిపోతుందిరా, అన్నిటికీ వేలు పెడుతుందిరా అని చెప్పి నెగిటివ్ వచ్చింది. తర్వాత రియలైజ్ అయ్యా ఓకే నాకు సరే చెప్పేటప్పుడు ఒకేసారి మొత్తం అందరూ నెగిటివ్ వైబ్స్ వస్తున్నాయి అని అన్నప్పుడు ఎందుకంత నెగిటివ్ ఎనర్జీ అందరికీ ఇవ్వడం అని చెప్పి స్లోగా కామ్ అయ్యాను అంతే. గెలకడం మానేశాను, వాళ్ళ ఇష్టం వాళ్ళు వద్దన్నారు కదా అని చెప్పి.